కేంద్రం పట్టించుకొని ఒక కీలకమైన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు పట్టించుకొని ఒక కీలకమైన తీర్పిచ్చారు. ఓ పక్కన గ్యాస్ కొరత ఎదురవుతోందన్నప్పుడు మన దేశంలో నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాసు, పెట్రోలు ఇతర దేశాలకు ఎందుకు ఎగుమతి చేయనియ్యాలా? ఈ టైంలో బ్లాక్ చేయాలి కదా! అది కేంద్రం పట్టించుకోలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంచి తీర్పిచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో చమురు శుద్ధి సంస్థల ఎల్‌పీజీని అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌కి ఆదేశాలిచ్చింది. దేశంలో ఎల్‌పీజీ కొరత ఉన్న సమయంలో చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తే సామాన్య ప్రజలకు తీరని నష్టంతో పాటు కష్టాలను కలిగిస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా గ్యాస్‌ని పంపిణీదారులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రొసేన్, బ్యూటేన్ నిల్వల్ని గరిష్టంగా ఎల్‌పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించుకోవడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్‌పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌కి అందుబాటులో ఉంచి దాన్ని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటే ఈ నెల 5న జారీ చేసిన స్వీయోత్తర్వులు పక్కాగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయడానికి కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌లను ఆదేశించింది. ఇందులో భాగంగా వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వు ఇచ్చారు. యుద్ధం వేళ దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌కి తీవ్ర కొరత ఏర్పడిందని, అయితే కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ ఈ పరిస్థితి ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందేందుకు గ్యాస్‌ను భారీ ధరకు అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తోందని, దీన్ని అడ్డుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడలోని మేధా హిమజశ్రీ ఎంటర్ప్రైజెస్ యజమాని నల్లమోతు దుర్జయ్, నిహాన్స్ గ్యాస్ ఏజెన్సీ యజమాని పారా శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం మీద జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ నుంచి గ్యాస్ కొనుగోలు చేసి దాన్ని వినియోగదారులకు సరఫరా చేస్తుంటారని చెప్పారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరాలో కొరత ఏర్పడిందన్నారు. యుద్ధం వల్ల అంతర్జాతీయ దేశీయ మార్కెట్లో ఎల్‌పీజీ డిమాండ్‌కి సరఫరాకి మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రొపేన్, బ్యూటేన్ నిల్వలను గరిష్టంగా ఎల్‌పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్‌పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌కి అందుబాటులో ఉంచి దాన్ని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటూ కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ ఈ నెల 5న ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గ్యాస్ కొరత ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ మాత్రం గ్యాస్‌ని అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదని కోర్టుకు వివరించారు.